మీరు ఓడిపోవడానికి కారణము, మీరు విజయం పొందకుండా ఉండడానికి కారణము, మీరు అభివృద్ధిలో అడుగు పెట్టకుండా ఉండడానికి కారణము, మీకు ఆశీర్వాదములోకి అడుగుపెట్టి అనుభవించకుండా ఉండడానికి కారణము పాపము. చెప్పండి. యెహోషువ గురించి చూద్దాం ఒకసారి. యెహోషువ గ్రంథము 7వ అధ్యాయంలో ఇప్పుడు యెహోషువ ఇక్కడ ఏమైంది, 7వ అధ్యాయానికి రాకముందే గొప్ప విజయాన్ని పొందారు. ఎవరి మీద? యెరికో మీద. ఇప్పుడు దీని తర్వాత గెలవాల్సినటువంటి రాజ్యము ఐ, తెలుగులో ఐ, ఇంగ్లీష్లో ఏఐ అన్నది. ఈ ఏఐ అనే పట్టణం చాలా చిన్నది యెరికోతో పోల్చినట్టయితే. అయితే ఈ సైనికు అధికారులు ఏమన్నారంటే యెహోషువతో, మనందరం వెళ్ళాల్సిన అవసరం లేదు, కొద్దిమంది వెళ్తే చాలని. కానీ వెళ్ళినప్పుడు 36 మంది మనం చంపగలిగారు. మరి పరిగెత్తుకొని పారిపోతూ వచ్చారు. అప్పుడు యెహోషువ బట్టలు చింపుకొని, 7వ అధ్యాయంలో ఉంది, బట్టలు చింపుకొని దేవుని ఎదుట మరి బూడిద నెత్తి మీద వేసుకొని సాష్టాంగపడి మొరపెడతా ఉన్నాడు. అయ్యా ప్రభువా, ఎందుకు చేసావు ఇలాగా? మమ్మల్ని అక్కడే యోర్దానికి అవతలే ఉన్నట్టయితే బాగుండేది, ఇంత తెచ్చి మమ్మల్ని సిగ్గుపరిచావు, ఏమైంది ప్రభువా అన్నాడు. అప్పుడు ప్రభు ఒక మాట అంటున్నాడు. 7వ అధ్యాయం 10వ వచనం చూడండి. యెహోవా యెహోషువతో ఇట్లనెను, లెమ్ము నీవేళ ఇక్కడ ముఖము నేల మోపుకొందువు, ఇశ్రాయేలీయులు పాపం చేసి ఉన్నారు. ఇశ్రాయేలు ఏం చేసిందండి? పాపము చేసింది. మీ ఓటమికి కారణము ఏంటి? పాపము అంటున్నాడు ప్రభు ఇక్కడ. మీరు ఓడిపోవడానికి కారణము, మీరు విజయం పొందకుండా ఉండడానికి కారణము, మీరు అభివృద్ధిలో అడుగు పెట్టకుండా ఉండడానికి కారణము, మీకు ఆశీర్వాదములోకి అడుగుపెట్టి అనుభవించకుండా ఉండడానికి కారణము పాపము. చెప్పండి ఏంటండి? అంతా చెప్పాలి. పాపము. ఇశ్రాయేలు పాపము చేసి ఉన్నారు. నేను వారితో చేసిన నిబంధనను వారు మీరి ఉన్నారు. నిబంధనని ఉల్లంఘించారు, నిబంధన ప్రకారం నడవలేదు. శపితమైన దానిని కొంత తీసుకుని, శపితమైన దానిని తీసుకుని అంటే ఇక్కడ శపితము అని ఉంది, కానీ నిజంగా దాని ట్రాన్స్లేషన్ చూసినట్టయితే దేవునికి ఏదైతే అర్పించబడ్డదో అది ముట్టినట్టయితే శాపం వస్తుంది. అందుకే ఈ యొక్క వాక్యం చదివినట్టయితే ఇట్ ఈస్ అ డివోటెడ్ థింగ్ అని ఉంటుంది, ప్రతిష్ఠితమైనటువంటి అంశం. 6వ అధ్యాయంలో కూడా దేవుడు అన్ని యెరికోలో ఉన్నదంతా కూడా నాకు ప్రతిష్ఠించబడ్డది అంటాడు. అది ముట్టినట్టయితే మీరు శపించబడతారు, అంటే శాపానికి మూలమవుతారు, మీరు దాన్ని శాపానికి గురవుతారు మీరు అని చెప్తాడు. అందుకే ఇక్కడ ఏమన్నాడు? శపించబడినది కొంత తీసుకొని దొంగిలించారు. బొంకి తమ సామాన్లు అంటే దొంగిలించారు, అబద్ధము చెప్పారు, ముట్టకూడనిది మీకు సంబంధించినది మీరు దోచుకున్నారు. చూసారా? దేవుని యొక్క వాక్యంలో లేవీయులకు రాసిన పత్రికలో మాట ఉంది, the tithe belongs to the Lord. దశమ భాగము యెహోవాది. It is holy unto the Lord. దేవునికి పరిశుద్ధమైనది. దేవునికి అంటే దాని యజమాని దేవుడు. ఇప్పుడు యజమాని నుంచి తీసుకున్నవాడు వాడు దొంగ. అడిగి తీసుకోవడం కాదు, తెలియకుండా వాడిది కాంది తీసుకొని అనుభవించడము, ఇవ్వకుండా తీసుకొని దాన్ని దొంగ అంటారు. అలాగే దశమ భాగం ఏమన్నాడు దేవుడు ఇక్కడ? నాది అన్నాడు. దశమ భాగము దేవునికి సంబంధించిన, అది డివోటెడ్ థింగ్, ప్రతిష్ఠించబడినటువంటి అంశం. దాని మీద అధికారం మనకు లేదు, దేవునికే ఉంది. హల్లెలూయా చెప్పాలి. కాబట్టి దశమ భాగము తీసుకొని దేవునికి ఇవ్వకుండా ఉండి దేవుని ఆశీర్వాదం పొందాలి అని ఆశిస్తే అది జరగని విషయం. అర్థమైందా? నాకు కాదు ఇవ్వాల్సిన, సంఘానికి దేవునికి ఇస్తున్నారు మీరు. దశమ భాగము తీసుకున్న వాడిని దేవుడు దొంగ అని మలాకీలో వ్రాయబడి ఉంది. ఇక్కడ కూడా అదే అంటున్నాడు, ప్రతిష్ఠించబడినది నువ్వు తీసుకున్నావు కాబట్టి. ఇశ్రాయేలు పాపము చేసింది, దొంగిలించింది, బొంకింది. కాబట్టి ఇశ్రాయేలీయులు శాపగ్రస్తులై, కాబట్టి వారు శాపగ్రస్తులయ్యారు, శాపముఖానికి మూలమయ్యారు. తమ శత్రువుల ఎదుట నిలవలేక, అందుకే వారు శత్రువుల ఎదుట నిలవలేని స్థితిలో ఉన్నారు.
తమ శత్రువుల ఎదుట వెనుకకు తిరిగిరి. శాపగ్రస్తులైన వారు మీ మధ్య ఉండకుండా మీరు వారిని నిర్మూలన చేసితేనే తప్ప. అది నిర్మూలము చేస్తే తప్ప అంటే తిరిగి దాన్ని ప్రతిష్ఠించకపోతే దేవునికి నేను మీకు తోడయుండు, నేను మీకు తోడై ఉండను. హల్లెలూయా. గమనిస్తున్నారా? అంటే నిజమైనటువంటి మారు మనస్సు పొంది మన మార్గాల్ని మార్చుకుని దేవుని పట్ల తిరగకపోతే దేవుని ఆశీర్వాదంక పాత్రలం కాలేము. ఏ విధంగా అయితే తప్పిపోయిన కుమారుడు తిరిగి తండ్రి దగ్గరకు వచ్చి క్షమాపణ అడిగాడో ఆ విధంగా మనము మన యొక్క పాపాలని దేవుని దగ్గర ఒప్పుకొని పశ్చాత్తాపము పొంది మరి మన మార్గాల్ని వదిలి టర్న్ అవే ఫ్రమ్ ఇట్ అని చేసినప్పుడే దేవుని యొక్క దీవెనకు పాత్రలం అవుతారు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. చదువు. నీవు లేచి జనులను పరిశుద్ధపరచి వారితో ఇలాగ చెప్పుము, రేపటికి మిమ్ముని మీరు పరిశుద్ధపరచుకునండి. ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఇశ్రాయేలులారా, మీ మధ్య శాపగ్రస్తమైనది ఒకటి కలదు. మీరు దానిని మీ మధ్య నుండకుండా నిర్మూలము చేయు వరకు మీ శత్రువుల ఎదుట మీరు నిలువరు. చూసారా? అది ఆ అంశము నువ్వు అది తీయకపోతే దాని గురించి దాన్ని నువ్వు దేవునికి సమర్పించి నువ్వు సరిదిద్దుకోకపోతే నీవు నీ శత్రువుల ఎదుట నువ్వు నిలబడలేవు, నువ్వు ఓడిపోతావు. వాగ్దానం ఉంది ఈ బిడ్డలకి, ఏమని? పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని నేను ఇచ్చేశాను అన్న దేవుడే ఏమన్నాడు? మీరు మీ శత్రువుల ఎదుట నిలబడలేరు. ఎందుకు? దీనికి కారణం ఏంటి? పాపము. పాపం అంటే ఇక్కడ ఏంటి? దేవునికి విరుద్ధంగా జీవించడము, దేవునికి లోబడకుండా ఉండడము, తప్పుడు జీవితము జీవించడము, తప్పుడు మార్గాల్లో జీవించడము, ఇవన్నీ కూడా పాప సంబంధించినవే, పాపానికి సంబంధించినవే. కాబట్టి జనులారా దయచేసి వినండి జాగ్రత్తగా. ఈ సమయం మనం ఏదైతే ప్రార్థనలో గడుపుతున్నామో ఆ సమయంలో మీరు స్వంత ప్రార్థనలో చేసుకున్నప్పుడు మీరు ఎక్కువగా సమయం గడపండి. పరిశుద్ధాత్మకు మిమ్మల్ని మీరు అప్పగించుకోండి. పరిశుద్ధాత్మ దేవా, నీ వెలుతురులో నా పాపంలో నాలో ఉన్న మలినాన్ని నువ్వు ప్రత్యక్షపరచు ప్రభువా. దాని నిమిత్తము నేను క్షమాపణ పొందడమే కాదు, నా మార్గాల్ని మార్చుకుంటాను, నా మనస్సును మార్చుకోవడమే కాదు, నా యొక్క అడుగు జాడలను కూడా మార్చుకుంటాను. నేను వాటి నుంచి తిరిగి నీ తట్టు తిరుగుతాను ప్రభా అని ఎప్పుడైతే మనం దేవుని దగ్గరకు వస్తామో ఇది రెస్టోరేషన్కి మొదటి అడుగు. హల్లెలూయా. అర్థమైంది మీ అందరికీ? హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి మన జీవితాన్ని, మన హృదయాన్ని దేవునికి బయలుపరచాలి. ఒక్క వచనం చదువుకొని ముగించుకుందాం. కీర్తనలు 139, 23, 24. దేవా నన్ను పరిశోధించి, దేవా నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకునుము. నా హృదయాన్ని తెలుసుకోండి. నన్ను పరీక్షించి నా ఆలోచనలు తెలుసుకునుము. నా ఆలోచనలు తెలుసుకునుము. నీకు ఆయాసకరమైన మార్గము నా యందు ఉన్నదేమో, నా యొద్ద ఉన్నదేమో చూడుము ప్రభా. నిత్య మార్గమున నన్ను నడిపించుము. ప్రభా, నాలో ఏదైనా చెడు ఉన్నట్టయితే ప్రత్యక్షపరిచి సరియైన మార్గంలో నన్ను నడిపించు ప్రభా అని దావీదు ప్రార్థన చేస్తాం. అదే విధమైన ప్రార్థన మనం ప్రార్థన చేయాలి. ప్రభా, నన్ను తట్టు ప్రభా, నా జీవితాన్ని మార్చు ప్రభా. నీ కొరకు బ్రతుకుతూ జయకరమైన జీవితం జీవించడం అంటే, నిజమైన ఆశీర్వాదకరమైన జీవితం జీవించడం అంటే బాగా సమృద్ధే కాదు. సమృద్ధికి వన్ థింగ్ జాగ్రత్తగా నేను ఇంగ్లీష్లో చెప్తాను. ప్రాస్పెరిటీ ఈజ్ నాట్ స్పిరిచువాలిటీ. వర్ధిల్లుట అంటే ఆత్మీయంగా జీవించడం కాదు. Spiritual people can become prosperous, ఆత్మీయంగా జీవించేవారు but not every prosperous person is spiritual. కానీ ప్రతి ఆర్థికంగా వర్ధిల్లే వ్యక్తి ఆత్మ సంబంధమైన వ్యక్తి కాబట్టి కాదు. స్పిరిచువాలిటీని ప్రాస్పెరిటీని కలపొద్దు. అర్థమైందా? కాబట్టి జనులారు వినండి, ముఖ్యంగా మనకు కావాల్సిందండి దేవుడు, ఆయన సన్నిధి, ఆయన రాజ్యం. వీటిని వెంబడించు, వీటిని అన్వేషించు, తపనతో దేవుని కొరకు జీవించు. అప్పుడు ఐశ్వర్యం నిన్ను వెతుక్కుంటూ వస్తుంది. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దీవించబడ్డారా? ఆమేన్. మనము ఈ సంవత్సరం ఖచ్చితంగా దేవుని యొక్క రెస్టోరేషన్ అనుభవించనై ఉన్నాము. కానీ మనము చేయాల్సిన పనులు మనం చేయాలి. అప్పుడే దేవుడు మనల్ని దీవిస్తాడు. నమ్మిన వారు ఆమేన్ చెప్పండి.